టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య ప్రకాశం జిల్లా పోలీసులకు సవాల్గా మారింది. హత్య జరిగి 6 రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి లభించలేదు. వీరయ్య చౌదరి హత్య కేసులో రోజుకొక పుకారు పుట్టుకొస్తోంది. కేసులో పురోగతి లేక పుకార్లు స్ప్రెడ్ చేస్తున్నట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. లిక్కర్, బియ్యం మాఫియాలపై ఆరోపణలు వస్తున్నాయి. వీరయ్య చౌదరి హత్యలో సూత్రధారులు అమ్మనబ్రోలు గ్రామస్తులేననే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ కేసులో వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, ముప్ప సురేష్లు సూత్రధారులుగా పోలీసులు నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శౌరిని అడిగి తెలుసుకుందాం. శౌరి, శ్వేత, ఒంగోలులో ఉపవరపు వీరయ్య చౌదరి హత్య ఈ నెల 22వ తేదీన జరిగింది. ఈ నెల 22వ తేదీ సాయంత్రం 7:30 సమయంలో జరిగిన ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారిగా సంచలనంగా మారింది. ఎందుకంటే ప్రకాశం జిల్లా ఒంగోలులో చాలా సంవత్సరాల తర్వాత ఈ హత్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనికి పెద్ద ఎత్తున చర్చ జరగడానికి ప్రధానమైన కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు కావడం, ఇతను జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ ఉన్న నేతలతోటి పెద్ద పెద్ద పరిచయాలు ఉండటము. దీంతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వీరయ్య చౌదరి లాంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు హత్య జరగడంతో ఒకసారిగా చర్చగా జరిగింది. ఈ చర్చ జరుగుతున్న టైంలోనే రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా స్వయాన ముఖ్యమంత్రి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొనటము, అంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి లేదు, వాళ్ళు ఇంత కిరాతకానికి పాల్పడతారా అని చెప్పేసి సీఎం చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేయడంతో ఈ హత్య ఎవరు చేసి ఉంటారు, ఇంత కిరాతకంగా ఎందుకు హత్య చేసి ఉంటారు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే హత్య జరిగిన తీరు కూడా 3 నిమిషాల్లో సుమారు 49 కత్తిపోట్లు పొడిచి తన కార్యాలయంలోనే ఉన్న సమయంలో హత్య చేసి పారిపోవడం జరిగింది. అయితే 4 వ్యక్తులు ఈ హత్యలో పాల్గొన్నట్లుగా మొదటి రోజు నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాల్లో కూడా ఈ 4 వ్యక్తులు 2 బైకుల మీద వచ్చి హత్య జరిగిన తర్వాత వెళ్ళిపోయినట్లుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విషయము 2 రోజుల తర్వాత సీసీ కెమెరాలో ఒక ఇంటికి సంబంధించిన సీసీ కెమెరాలో 4 ఒంగోలు శిరోడు ప్రాంతంలో నుంచి పారిపోతున్నట్లుగా తెలిసింది. తర్వాత మరుసటి రోజు చేమకుర్తి తూర్పు బైపాస్ రోడ్ లో చేమకుర్తి దగ్గరలో ఉన్న ఒక డాబా దగ్గర ఈ రక్తం మరకలతోటి ఉన్న స్కూటీని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో పెట్రోలింగ్ చేసే పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ స్కూటీని ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఈ స్కూటీ ఎవరిది ఏంటి అని చెప్పేసి విచారణ జరిగితే వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, ముప్ప సురేష్లు ఈ హత్యకు సూత్రధారులు అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దేవేంద్రనాథ్ చౌదరిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే సూత్రధారులు ఎవరైతే హత్యకు పాల్పడ్డారో హత్తుడు కూడా అందరూ ఒక గ్రామస్తులే. వీరికి తెలుగుదేశం పార్టీలోనే 2 ఉంటారు. వీరు ఆధిపత్య పోరులో ఇది జరిగింది అని చెప్పేసి ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సూత్రధారులు అయితే కనుక్కోవడం జరిగింది, కానీ పాత్రధారులు ఎవరు, ఇది సుపారీ హత్యనా, సుపారీ హత్య అయితే ఎవరికి సుపారీ ఇచ్చారు, ఎంత సుపారీ మాట్లాడారు, ఈ హత్యకు ప్రధానమైన కారణాలు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. పోలీసులకు సమాచారం అందినట్లే అందుతుంది, కానీ ఎక్కడ ఈ బ్రేక్ త్రూ కావట్లేదు. ఎందుకంటే ఈ పాత్రధారులు ఎవరెవరు, ఈ హత్యలో ప్రత్యక్షంగా ఉన్నదెవరు, పరోక్షంగా ఉన్నదెవరు, దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ హత్య ఎప్పటి నుంచి కుట్ర పన్నుతున్నారు, అసలు ఇంత దారుణంగా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే ప్రశ్నలు ఇంకా మిగులుతూనే ఉన్నాయి. ఇది ఎందుకంటే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ చర్చ జరుగుతూనే ఉంది. ఈ నెల 22వ తేదీన ఈ హత్య జరిగితే ఇప్పటి వరకు సరైన ఆధారాలు దొరకపోవటము, ఈ హత్యలో పాల్గొన్న వాళ్ళని ఆచూకీ లభ్యం కాకపోవటము, అదేవిధంగా వాళ్ళు ఎక్కడెక్కడ పారిపోయారు, వాళ్ళు అసలు ఎక్కడ ఉంటున్నారు ఏంటని ఎటువంటి బ్రేక్ త్రూ కూడా పోలీసులకు దొరకపోవడంతో పోలీసులు తల్లబట్టుకుంటున్నారు. రాత్రింబవళ్ళు ఈ కేసు మీదనే ప్రకాశం జిల్లా పోలీసులు పరిశోధన చేస్తా ఉన్నారు. 12 టీముల్ని మొదట మేము 12 టీములుగా ఏర్పడి ఈ కేసులు ఛేదిస్తున్నామన్నారు. తర్వాత ఈ 12 టీములను కూడా కాస్త పెంచడం కూడా జరిగింది. పెంచి పోలీసుల్ని విస్తృతంగా వినియోగించుకుంటా పోలీసుల్ని అధికారులని వీళ్ళంతా ఈ కేసు మీదనే ఉన్నారు, కానీ ఎక్కడ ఆధారాలు లభించడం లేదు. అదేవిధంగా ఈ హత్యకు పాల్పడిన ఈ 4 నిందితులు ఇంతవరకు పోలీసులకు అరెస్టు చేసినట్లుగా లేకుంటే అదుపులో తీసుకొని విచారణ జరుగుతున్నట్లుగా వార్తలు ఉన్నాయి. కానీ ప్రతిరోజు ఈ నెల 22వ తేదీన హత్య జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు రోజుకొక స్పెక్యులేషన్స్ అయితే మాత్రం బయటకు వస్తా ఉన్నాయి. మొదట ఇది ఆధిపత్య పోరు అన్నారు, తర్వాత బియ్యం వ్యాపారం అన్నారు, తర్వాత లిక్కర్ వ్యాపారం అన్నారు, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నారు, తర్వాత
పార్టీలో ఉన్న గొడవలు అన్నారు. ఇట్లా రోజుకొక స్పెక్యులేషన్స్ వస్తా ఉన్నాయి, రోజుకొక విధమైన వార్తలు వస్తా ఉన్నాయి. కానీ ఈ వార్తల్లో ఏ వార్త నిజమా అన్నది కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఈ విచారణలో రోజు గంటకి అటువైపు జరుగుతుంది విచారణ, ఇటువైపు జరుగుతుంది విచారణ అని చెప్పేసి అయితే మాత్రం తెలుస్తా ఉంది. కానీ సరైన ఆధారాలు అసలు పోలీసులకు లభిస్తున్నాయా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. కానీ ప్రకాశం జిల్లా పోలీసులు ఈ కేసును అయితే చాలా సీరియస్ గా తీసుకొని విచారణ అయితే జరుపుతున్నారు. కానీ బ్రేక్ త్రూ రాకపోవటమే ఇక్కడ ప్రశ్నలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే 22వ తేదీన హత్య జరిగింది. ఇన్ని రోజులైనా కానీ ఈ సూత్రధారులు పోలీసుల అదుపులో ఉన్నారని తెలిసినా కానీ ఈ పాత్రధారులు ఎవరు, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఎవరెవరు హత్య చేశారు, దీనికి పథకం ఎప్పుడు రచించారు, ఎక్కడ రచించారు, దీన్ని ఎగ్జిక్యూట్ చేసింది ఎవరు, దీన్ని ఆపరేట్ చేసింది ఎవరు, ఎందుకు ఇంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని తేలాల్సి ఉంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ సూత్రధారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కావటమే ఇక్కడ కొంత ప్రశ్నగా మిగులుతా ఉంది. ఎందుకంటే వీరయ్య చౌదరి ప్రకాశం జిల్లాలోనే తెలుగుదేశం పార్టీలో ఒక 2-3 నియోజకవర్గాలను ప్రభావితం చేయగలిగిన నాయకుడుగా ఉన్నాడు. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకుడిని అత్యంత ఘోరంగా విచక్షణారహితంగా 49 కత్తిపోట్లు తన కార్యాలయంలో ఉన్నప్పుడే, అదిగాక రద్దీగా ఉండే ఒంగోలు ప్రాంతంలోనే మంగమూరు రోడ్డులో తన కార్యాలయంలో హత్య చేయడం అనేది తెలుసవారుగా మారింది. రైట్ శ్రావణి, థ్యాంక్ యూ.